హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దినేష్ మోడీని. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏంలే గాయ్స్, మేము ఈ మధ్య ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫార్మింగ్ అంటే పెద్దగా ఏదో అనుకోకండి. అంటే ఎలాగంటే వరి అనుకుంటారు కదా, వరి మాత్రం కాదు, వెజిటేబుల్స్ అనమాట. మాకున్న చిన్న ప్లేస్లో వెజిటేబుల్స్ పండిద్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడో కాదు, మా ఊర్లోనే మాకు ఒక 2 కుంటల ప్లేస్ ఉందన్నమాట. అక్కడ వెజిటేబుల్స్ పండిద్దాం. అయితే ఆ వెజిటేబుల్ మొక్కల కోసం మేము నర్సరీకి వెళ్ళడం జరిగింది. ఆ నర్సరీ ఎక్కడ ఉందంటే పాల్వం చెట్టు భద్రాచలం వెళ్ళే రూట్ లో ఉందన్నమాట. మేము వెళ్ళిన నర్సరీ చాలా పెద్ద నర్సరీ అనమాట. అక్కడ సుమారు ఎన్నో వందల మొక్కలు ఉంటాయి అన్నమాట. రకరకాల మొక్కలు, చాలా రకాల మొక్కలు ఉన్నాయి అక్కడ. టమాటా కానీ, వంకాయ కానీ, పిచ్చి గుత్తి వంకాయ, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. నాకు ఇంకా పేర్లు తెలియదు, అంటే కనుక్కోలేదు మేము. మాకు కావాల్సిన మొక్కల వరకు మేము తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొత్తం బంతి అంట, బంతి నారంట. ఇవి రీసెంట్గా వేసారంట, 3 days 4 days అవుతుందంట వేసి. అప్పుడే ఇట్లా చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. మేము బంతి కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ చిన్నగా ఉన్నాయి కదా అనేసి తీసుకోకుండా ఆగిపోయాం. ఇలా చాలా ట్రైస్ ఉన్నాయి అనమాట అక్కడ బంతివి కూడా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొత్తం కలిపి మేము 300 మొక్కలు తీసుకోవడం జరిగింది. 200 మొక్కేమో పొడుగు వంకాయ అంట, ఇంకొక 100 మొక్కలేమో ఇవి మన మసాలా వంకాయలు ఉంటాయి కదా, అంటే గుత్తి వంకాయలు. ఈ 200 మొక్క ఏంటంటే పొడుగు వంకాయలు. మళ్ళీ మీరు వేరే అనుకోకండి 300 మొక్కలు అనేసరికి. అలాగే ఇంకొక 20 మొక్కలు తీసుకున్నాం. ఏంటి అంటే మిర్చి, అవి కూడా నార్మల్గా ఇంట్లోకి అనమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ లైన్ ఏంటంటే మునగ మొక్క, అంటే మునగ అంటే మునక్కాయ ఉంటాయి కదా, మునక్కాయలు అవన్నమాట. అయితే ఈ వెజిటేబుల్ ఫార్మింగ్ మీద నేను ఒక సిరీస్ ఇద్దాం అనుకుంటున్నా. ఏ 1 కాడ నుంచి ఆ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసే వరకు మీకు 2 daysకో 3 daysకో ఒక వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. షార్ట్ వీడియో అయినా పర్లేదు, మొత్తం కలిపి లాంగ్ వీడియో అయినా పర్లేదు, కానీ కంపల్సరీగా వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను నేను. ఇంతకుముందు చెప్పా కదా మీకు గుత్తి వంకాయలు 100 మొక్కలు తీసుకున్నాం అనేసి, అవి ఇవే అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 100 మొక్కలు తీసుకున్నాం ఈ ట్రైలో నుంచే. మీకు ఇంత చెప్పా కానీ వీటి కాస్ట్ ఎంతో చెప్పలే కదా. మేము ఒక్క వంకాయ మొక్క వచ్చేసి 1 రూపీ పడింది. అలా మేము 300 మొక్కలు తీసుకున్నాం. తరువాత మిర్చి ఏమో ఒక మొక్క వచ్చేసి ₹1.50 పడింది. అవేమో 20 తీసుకున్నాం. మొత్తం ఎంత కాస్ట్ వచ్చిందో కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని తెలపండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొంతసేపు మా డాడీతో ఆ నర్సరీలో టైం స్పెండ్ చేసి నర్సరీ మొత్తం చూసి వెళ్ళిపోయామన్నమాట. ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఇవి కూడా మిరపనారే అనమాట. నర్సరీలో ఉన్న మొక్కలన్నీ ఈసారి వేసారేమో, అన్నీ చిన్నగా ఉన్నాయి. ఇంకా ముందుకి ఇంకొక 10 రోజుల్లో అయితే అన్నీ వస్తాయంట. ఇవి అన్నమాట మేము తీసుకున్న మొత్తం మొక్కలు. మా బ్యాగ్లో వేసుకొని బిల్ పే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది మేము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం మొక్కలకి కావాల్సిన ఎరువు. ఈ ఎరువునే ట్రైలో వేసి మొక్కలు వేస్తారు అనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.